హాయ్ అండి, వెల్కమ్ టు నేరు వ్లాగ్స్. ఇది సమ్మర్ అంటే ఇంకా వడియాల సీజన్ వచ్చేసింది కదండి. వడియాలు పచ్చళ్ళు బాగా పెడుతుంటాము. సో నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వడియాలండి. నిన్న పోస్ట్ చేశాను సొరకాయ వడియాలు. ఈరోజు ఇంకొక టైప్ వడియాలు చూపిస్తున్నాను. ఇది మిగిలిపోయిన అన్నంతో చేస్తారండి. అన్నం మిగిలితే తొందరగా ఎవరు అంత ఇంట్రెస్ట్గా తినరు. ప్లస్ ఈ సమ్మర్లో కూడా అన్నం తొందరగా పాడైపోతుంది. సో అంత అన్నాన్ని పడేయలేం కాబట్టి ఇలా మిగిలిపోయిన అన్నంతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. నేను ఇంతకు ముందు కూడా హల్వా పోస్ట్ చేశాను. మిగిలిపోయిన అన్నంతో హల్వా చేశాను. అది వీడియో పోస్ట్ చేశాను, ఫుల్ వీడియో. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, అన్నము మిక్సీ వేసాను, కొంచెం ఉప్పు కలిపాను. ఇందులోకి ఒక గంట క్రితం నానేసిన సగ్గుబియ్యం కూడా కలిపేస్తున్నాను. ఇంకా ఒక స్పూను జీలకర్ర, ఏమండి వడియాల్లోకి పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరకాయ, అల్లము, పచ్చిమిరకాయలు ఘాటును బట్టి వేసుకోవాలండి. కొంచెం ఉప్పు, అందులో కొంచెం ఉప్పు తగ్గింది, ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, కచ్చపచ్చిగా, మెత్తగా అవసరం లేదు. ఇదిగోండి, ఇలా సరిపోతుంది. ఇంకా ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ, అల్లం పేస్ట్ చూసి వేసుకోవాలి. నేను కొంచెం కలిపాను, కారాన్ని బట్టి చూసి మళ్ళీ కలుపుతాను ఇంకా కొంచెం. కొంచెం పట్టిద్దండి కారం. ఈ పచ్చిమిరకాయల పేస్ట్ బదులు కారం కూడా వేసుకోవచ్చు. కారం వేస్తే ఏంటంటే కలర్ వస్తుంది. ఫుడ్ కలర్స్ కూడా కలుపుకోవచ్చండి. ప్రస్తుతం నా దగ్గర అయితే ఫుడ్ కలర్ లేదు. సరిపోయింది. ఇదిగోండి, వడియాలకైతే రెడీ అయిపోయింది పిండి. ఇంకా వడియాలు వేసేయటమే. పిండి కనుక కొంచెం గట్టిగా ఉంటే గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చండి. మనకు కావాల్సినంత లూజు, మరీ లూజు కాకుండా కొంచెం లూజ్ చేసుకోవచ్చు. చల్లటి నీళ్ళు మాత్రం కలపకూడదు. సునీతక్క హెల్ప్ చేస్తుంది. ఈ సొరకాయ వడియాలు, ఈ అన్నంతో చేసిన వడియాలు కూడా రెండు ఒకే రోజు పెట్టాను నేను.
ఇగో అండి సింపుల్ అండి క్రిస్పీ వడియాలు అన్నంతో చేసినవి. అసలు అన్నంతో చేసినట్టే అనిపించలేదు కదా. మీరు కూడా అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోండి, చక్కగా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.